37వ కీర్తన 34వ వచనము. 37వ కీర్తన 37వ కీర్తనలో అంటున్నాడు 34వ వచనముతోని, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము. ఏం చేయాలండి? ఎవరి కొరకు కనిపెట్టుకోవాలి? యెహోవా కొరకు కనిపెట్టుకోవాలి. ఆయన మార్గమును అనుసరించుము. ఒకటి, దేవుడి కొరకు కనిపెట్టు. ఎవరి కొరకు? దేవుడి కోసమే కనిపెట్టు. 2, ఆయన మార్గములలో నడువు. భూమిని ఆయన నిన్ను భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. నువ్వు హెచ్చించబడాలన్నా, దీవించబడాలన్నా ఏం చేయాలంటే మొదటిగా దేవుడి కొరకు కనిపెట్టు. ఎవరి కోసం? దేవా, నీ కొరకు నేను కనిపెడుతున్నాను, కాచుకుని ఉన్నాను ప్రభా, నీ కొరకు నేను వేచి చూస్తున్నాను ప్రభా, నన్ను ధైర్యపరచు ప్రభా, నా ఆధారం నువ్వే, నీ కొరకే కనిపెడుతున్నాను అక్కడ నీ మార్గంలో అనుసరించు. ఎవరి మార్గం? మన ఇష్ట మార్గంలో మనం నడవడం కాదు. ఎవరి మార్గంలో నడవాలి? దేవదేవుని మార్గంలో నీ నచ్చినట్టు నువ్వు నడిస్తే నీకు ఆశీర్వాదం రాదు. నా ఇష్టం నాది, నా జీవితం నాది, నా బ్రతుకు నాది అని అంటే ఇంకేంటి? కాదంటారా? నా ఇష్టం నాది కాదు, కావాల్సింది ఇంకొకరు అంటున్నాడు, ఇదిగో యెహోవా కొరకు నేను కనిపెట్టుకుని ఉండుము, నీ ఆయన మార్గమును అనుసరించు. ఏం చేయాలి? ఆయన మార్గాన్ని అనుసరించి నడుచుకోవాలి. మన మార్గంలో దేవుడు రావాలా? మనం దేవుడి మార్గంలోకి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలి? ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గర సమాధానము, సంతోషము, నెమ్మది, ఆనందము అన్నీ ఉన్నాయి. లేదు, నా ఇష్టం నాదే, నువ్వు నడిచావు అనుకో, ఏ గోతులోనే పడతావు. కాదంటారా? అక్కడ అంటున్నాడు, ఇదిగో స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను సంతరించుకోలేకపోతావు. మాకు ఇవ్వట్లేదు, మాకంటూ భూమి అనుకోవద్దు. ఒక అతను ఉన్నారు, ఆయన పేరు, ఒక నిమిషం చెప్తా చూడండి.